ధర్మం అనే పదానికి ఈ రోజుల్లో నిజమైన అర్థం ఏమిటి? ధర్మం, ధర్మో రక్షతి రక్షిత అని మనం చెప్తుంటాం. ధర్మాన్ని రక్షిస్తే మనల్ని రక్షిస్తుంది అంటాం. అంటే ధర్మాన్నే మనం రక్షించినప్పుడు ధర్మానికి అర్థం ఏంటి అని ఇంకొంతమంది కొద్దిగా అడిగేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ సనాతన ధర్మం అనేటువంటిది ధర్మ, అర్థ, కామ, మోక్షాల మీద మాత్రమే నడుస్తుంది. ధర్మము అంటే ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది. అంటే నువ్వు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు నీ ధర్మం వేరు, కొడుకు ధర్మం ఉంటుంది, విద్యార్థి ధర్మం ఉంటుంది. అంటే పిల్లవాడిగా వాడు చేసే ధర్మం వాడికి ఉంటుంది. చదువుకునే విద్యార్థి ఉన్నాడంటే చదువుకోవడమే వాడి ధర్మం, పెద్దల్ని గౌరవించడమే వాడి ధర్మం. బ్రహ్మచారి ఉన్నాడంటే బ్రహ్మచారి అంటే ఏదో బ్రహ్మచర్యంలో ఉన్నాను అని బెల్ట్ కట్టుకోను నోటీస్ బోర్డు వేసుకోక్కర్లేదు. పెళ్లి కానంత వరకు వాడు నిజమైన బ్రహ్మచారిగా ఉన్నటువంటి సనాతన ధర్మంలో మనం పుట్టాం. నేటి కాలం గురించి నేను చెప్పట్లేదు. అయితే ఆ బ్రహ్మచారులు ఎప్పుడు కూడా ఆ బ్రహ్మచర్యం వాడి ధర్మం. ఆ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నేను ఎటువంటి స్త్రీల దగ్గరికి ఎంత దూరంలో ఉండాలి, ఆ మాతృమూర్తితో ఎట్లా ఉండాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి. అప్పుడు మనం ఇప్పుడు అందరికి చెప్తున్నాం, యూత్ కదా, మీకు శక్తి ఉంటుంది కదా. అప్పుడు బ్రహ్మచారి అన్ని పనులు చేసేవాడు. వాడు ఒక విద్యార్థి నుండి ఆ బ్రహ్మచర్యంలోకి వచ్చిన తర్వాత తనకున్నటువంటి శక్తిని అంతా కూడా ఏ రకంగా ఈ దేశానికి ఉపయోగించాలి, ధర్మానికి ఉపయోగించాలని చేసేటువంటిది అది మనకు బ్రహ్మచారి యొక్క ధర్మం. అలాగే ఆ తర్వాత అతి ముఖ్యమైన కీలకమైనటువంటిది కుటుంబం. ఈ కుటుంబంలో కౌటుంబిక జీవితంలోకి వచ్చిన తర్వాత కుటుంబ ధర్మాలు ఉంటాయి. కుటుంబంలో ధర్మం అంటే ఏకపత్ని వ్రతుడా మగవాడైతే, భార్య అయితే అదే భర్త నాకు 7 జన్మలు కావాలి అని అనుకునేటువంటి ధర్మమా, సతీ ధర్మాలు ఉన్నాయి, పతి ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలన్నిట్లలో ముఖ్యమైనటువంటిది కుటుంబము. అంటే రేపటి తన సంతానాన్ని సత్సంతానంగా పెంచడం అనేటువంటి ఒక్క ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో అదే ధర్మం, అదే ఇల్లాలు ధర్మం, అదే పతి ధర్మం, అదే సతీ ధర్మం. ఈ ధర్మం అంటే ఇన్ని రూపాలుగా మనకేంటంటే ఒక కోణం నుండి చూస్తే కనుక వజ్రాన్ని మనకు ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ఏ కోణం నుండి చూసినా అద్భుతమైనటువంటి ఆ వెలుతురు పరివర్తన చెందుతూ ఉంటుంది, పరావర్తన చెందుతూ ఉంటుంది. అలాగా ధర్మం అనేది ఎన్నో రకాల కోణాలు ఉంటాయన్నమాట. నువ్వు ధర్మంగా చేయడం అంటే నీ జీవిత ఈ గమనంలో అనేక మజిలీలు ఉన్నాయి. ప్రతి మజిలీలో ధర్మం మారుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తుంటారు, ధర్మం అనేది యుగ ధర్మము అంటారు. యుగ ధర్మం అంటే ఒక యుగంలో ఉన్న ధర్మం ఇప్పుడు ఉండకపోవచ్చు. ఎందుకంటే రాముడు ఆజానుభావుడు త్రేతాయుగంలో ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు బతికినటువంటి కాలం. ఇప్పుడు ఆయనతో పోల్చుకొని నేను కూడా అలా పరిగెత్తుతానంటే మనం చేయలేము. ఇది యుగ ధర్మం. మారుతున్న కాలంలో కొంత యుగం మారుతున్నప్పుడు ధర్మం మారుతుంది. అలాగే మన వాళ్ళు కూడా ఇప్పుడంతా కూడా దాన్ని ఆ ఒక్క పాయింట్ తీసుకుని అమ్మ కాలం మారుతుంది, కాలంతో పాటు మారాలని అర్థలేని ధర్మాలను తెచ్చిపెడుతున్నారు. అది కాదు ధర్మం అంటే. ధర్మము అంటే మనకు ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ధర్మము అనేది ఒక ఒడ్డు అయితే మోక్షం అనేది ఒక ఒడ్డు. ఏది నది అందులో కనుక అర్థము, కామము అనేటువంటి ఈ 2 ఒడ్డుల మధ్యలో సరిగ్గా వెళ్ళినట్టయితే జీవితం పరిపూర్ణమైన జీవితం అవుతుంది. ధర్మానికి పరిపూర్ణత వస్తుంది, నిజమైనటువంటి మోక్షత వస్తుంది. కాబట్టి ధర్మము అనే దానికి అర్థం ఎట్లా ఉందంటే నేను నా ధర్మాన్ని పాటిస్తున్నా అంటే నేను ఈ దేశంలో పుట్టాను, ఈ ధర్మంలో ఉన్నాను కాబట్టి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసేన శ్రీరామచంద్రుడు చెప్పిందే నాకు ధర్మం అంటారు. ఎందుకంటే అరే ఏ దేశం ఎగినా ఎందుకు ఆరేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. ఇది నా ధర్మం. నేను అమెరికాకు పోయాను అనేసి అమెరికా అందాలు చూసుకుంటూ నా భారతదేశాన్ని నేను తిట్టలేను. ఇంకెక్కడికో పోయాను అనేసి నా భారతదేశంలో ఉన్నటువంటి బీదరికాన్ని నేను ఎత్తి చూపలేను. నా దేశమే నాకు గొప్ప, నా ధర్మమే నాకు గొప్ప. కాబట్టి ఇది నా ధర్మం. అట్లాగే నేను ఒక మనిషిగా పుట్టాను, మనిషిగా నాకు కొన్ని ధర్మాలు ఉండాలి. జంతువుల ధర్మాలు వేరు, మనుషుల ధర్మాలు వేరు. జంతువుల్లాగా మనం పిచ్చిగా పోట్లాడుకోవడం, కుక్కలు పోట్లాడుకున్నట్టు ఉన్నాయి అంటారు. ఇంకేదో పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేస్తే ఏరా నువ్వు చిత్తకార్త కుక్కవా అంటారు. అంటే కుక్క ధర్మం కుక్కకే ఉంది, మనిషి ధర్మం మనిషికే ఉంది. నిన్న మొన్న జరుగుతున్నటువంటి అఘోరి అనేటువంటి కథ కూడా ఇందులోకి వచ్చినట్టయితే అది ధర్మమా అధర్మమా అంటే విధర్మీ తత్వంలో అది ఆ ధర్మము కానే కాదు అని చెప్తాం. ఎందుకంటే ధర్మానికి కొన్ని బాండ్స్ ఉన్నాయన్నమాట. ఓ పద్ధతిలో ఒక వరవడిలో వెళ్ళాలి, అది నా ధర్మం. కాబట్టి ధర్మము అనేటువంటిది చాలా పెద్ద పరిధి ఉన్నటువంటిది. ఆ పరిధిలో మనం నాకు కావాల్సినవే నేను తీసుకుంటాను అని వ్యతిరేక అర్థాలు తీసుకోవడం కాదు. ధర్మము అంటే నేను ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకు? నేను మనిషిగా పుట్టాను. మనిషిగా ఎందుకు పుట్టాను అంటే మనిషి అనేటువంటి వాడు ఏం చేస్తాడు?
ఇవాళ రేపు మనం చూస్తే ఓ చెట్టుని చూస్తే ఒక పనికిరానటువంటి ఒక నదిని చూస్తే ఇంకేదైనా చూస్తే పనికిరాని అనడం చాలా తప్పు. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మన కోసం పాటుపడేటువంటి కదా. మనిషిగా పుట్టినటువంటి పుట్టాను, చచ్చాను, పెరిగాను, చచ్చాను. అవసరమైతే ఏదో మనిషిలా పెరిగాను కాబట్టి ఎవడో పెళ్లి చేశారు కాబట్టి నలుగురు కానీ చచ్చాను అనేటువంటిది కాదు నీ ధర్మం. నీ ధర్మంలో నువ్వు పుట్టినందుకు, పుట్టి పెరిగి చచ్చే వరకు కూడా నువ్వు ఏదైనా ఒకరికి, సమాజానికి ఏదైనా ఉపయోగపడి చేసే పని చేస్తే అది నీ ధర్మం. ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడంటే నాకు జాబ్ సాటిస్ఫాక్షన్, జేబ్ సాటిస్ఫాక్షన్ అంటే జేబులో బాగా ఇంత పడితే చాలు అని కార్పొరేట్ స్కూళ్ళలో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి. అర్థం లేదు. ఎందుకంటే అందులో ఉన్నది ఏది ఉందో అదే చెప్పి బట్టి కొట్టి చేసి వాడు ఏం చెప్పాడు. ఇది నిజమైన మన చరిత్రనా కాదా? ఇది నా దేశానికి ఏదైనా విరుద్ధంగా ఉందా? అది ఆలోచించరు. అదే నిజమైన ఉపాధ్యాయుడు అయితే వీడి ధర్మం ఎలా ఉంటుందంటే ఇది కాదురా మన చరిత్ర, తల్లి భారతి ఆ వైభోగం వేరు. ఆ తల్లి భారతిని స్వేచ్ఛా భారతిగా చేయడానికి ఎంతో మంది బలి పుష్పాలుగా ఆ తల్లి పాదపుల మీద పడ్డారు అని చెప్పగలిగిన వాడు ఉపాధ్యాయుడు. కాబట్టి ఉపాధ్యాయుడి ధర్మం వేరు. అమ్మ ఉంది, అమ్మ ఎవరికి ఎలా పెట్టాలి అనేటువంటిది తల్లి ధర్మం. తనకు 10 మంది బిడ్డలున్నా కూడా బిడ్డల యొక్క ఒకడు చాలా నీరసంగా ఉండేవాడు ఉంటాడు, ఒకడు చాలా బలంగా ఉండేవాడు ఉంటాడు. వాడికి సరిపోయిన ఆహారం వాడికి పెడుతుంది, వీడికి సరిపోయిన ఆహారం పెడుతుంది. మనం కుంతీదేవిని చూసాం. తాను భిక్షలో తెచ్చినటువంటి అన్నాన్ని కూడా 5గురు బిడ్డలుంటే సగభాగం భీముడికి పెట్టేదట. ఎందుకంటే రేపు చేయవలసిన కార్యం ఒకటి ఉంది. భీముడి బలం తెలుసు, భీముడి శరీరతత్వం తెలుసు. ఇది అమ్మ ధర్మం. అమ్మ అనేటువంటిది ఆ అమ్మ ధర్మం తెలుస్తుంది. అలాగే ఇల్లాలు ధర్మం. ఇల్లాలు కూడా భర్త యొక్క మనస్తత్వాన్ని ఎంచుకుని ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు. ద్రౌపదమ్మ చెప్తుంది సత్యభామ అడిగితే అరణ్యపర్వంలో, ఎలాగా నువ్వు ఎదుగుతున్నావు అంటే ఏముంది, భర్త ఇంటికి బయట నుండి వచ్చేసరికి ఆయన కార్యంలో నేను ఎలా పంచుకుంటున్నాను, ఆయనకి ఎలా ఏ రకమైనటువంటి రాగానే ఈ శికాయితులు ఆ శికాయితులు చెప్పడం కాదు. అలసిపోయి వచ్చినటువంటి వాడికి కాస్త సాంతన జరిగేటువంటి 2 మాటలు చెప్పడం అనేటువంటిది ఒక సతీ ధర్మం అని చెప్పారు. ఇలా అనేక ధర్మాలు, ధర్మం అనేక రూపాల్లో అనేక కోణాల్లో కనిపిస్తూ ఉంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత మనం ఏదో అంటాం కదా, 4 ఆశ్రమాల్లో మరి వృద్ధాప్యం వస్తుంది, వానప్రస్థం వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కూడా మన ధర్మాలు ఉంటాయి. ఇంకొక మాట మనం ధర్మం గురించి చెప్పినప్పుడు చెప్పాలి. మన దగ్గర ప్రతిరోజు కూడా మనం అన్ని వేడుకలు అవి చేసుకుంటున్నప్పుడు పుట్టినరోజులు అవి చేసుకుంటాం. నిజానికి సనాతన ధర్మంలో కొన్ని మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. మనం ప్రతిరోజు పుట్టినరోజు చేసుకుంటూ ఉండి 60, 70, 80 సంవత్సరాలు పుట్టినరోజులు చేసుకుంటే లాభం ఏంటి? దీనివల్ల అరే నీ వయసు తరుగుతుందిరా అని చెప్తున్నాం. దానివల్ల ఉపయోగం ఏంటి? ఆనందంగా చప్పట్లు కొట్టేటువంటిది కాదు కదా పుట్టినరోజు. కానీ మనకు 120 సంవత్సరాల ఆయుష్ మనది అని చెప్పారు. అందులో 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చేసుకునే షష్ఠపూర్తి ముఖ్యమన్నారు. అక్కడ ధర్మం గురించి చెప్పారు. ఏంటంటే 60 సంవత్సరాల తర్వాత చేస్తే నాయన ఈ 60 సంవత్సరాలు ఈ షష్ఠపూర్తి వరకు నువ్వు పుట్టావు, పెరిగావు, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ శరీరం కోసం చాలా కష్టపడ్డావు. ఇక నుండి ఈ మిగిలిన 60 సంవత్సరాలు హాయిగా ఆనందంగా బతకాలంటే నువ్వు ఇప్పటి వరకు ఆర్జించినటువంటి నీ ఏదైతే శక్తి ఉందో, ఏదైతే సామర్థ్యం ఉందో ఇది సమాజానికి ఉపయోగపడేలాగా ఉపయోగించుకో అని మన ధర్మం చెప్పింది. అందువల్ల షష్ఠపూర్తి ఉత్సవాలు చేయడం అనేటువంటి ఒక ధర్మం పెట్టారు. ఇలా ధర్మము అంటే మనం ఒక మాటలో చెప్పేటువంటిది కాదు. అలా అని ఇది అర్థమైనట్టు అర్థం కానట్టు ఉంటుంది. ఎవరైతే ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మంలో ఉంటారో వాళ్ళకి ఇవన్నీ కూడా కొట్టిన పిండిలాగా ఉంటాయి. ఎవరైతే ఎక్కడ లోపం ఉందా, ఎక్కడ దోషం ఉందా అని ఎత్తుకుతూ ఉంటారో ప్రతిదీ దోషంగానే కనిపిస్తుంది. ధర్మం తెలియదు. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అన్నటువంటిది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ధర్మం మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. జై శ్రీరామ్.